హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ విఎల్కే తెలుగు లాగ్స్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మళ్ళీ ఇంకోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజైతే ఈ ముగ్గు వేసాను కదా, మామూలుగా నేను చెప్తూ ఉంటాను వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు అంటాం కదా. మామూలుగా మా సైడ్ ఎక్కువ ఇట్లాంటి ముగ్గులు పండుగ నెలల్లో ధనుర్మాసంలో ఎక్కువ వేస్తూ ఉంటారు. అందులో నాకు ఈరోజు నిన్న బాగా స్ట్రెయిన్ అయిపోయాను అనమాట. ఎక్కువ ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ నైట్ ఎడిట్ చేసి నేను పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ లేచేసరికి బాగా నీరసంగా ఉండిందనమాట. ఇంకా బాగా వేయలేకపోయాను ముగ్గులు. ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట ఆ వైకుంఠ వాకిలి ముగ్గులు అనమాట. అందులో ఈరోజు ముక్కోటి కాబట్టి అలాగ వెయ్యాలా అనిపించింది. చాలామంది అలాగ వేసుకుంటారు మా సైడు. ఆ విధంగా వైకుంఠ వాకిళ్ళు వచ్చేటట్టు ముగ్గులు ముక్కోటి రోజైతే ఇంకా బాగా వేసుకుంటారు. అది ఎందుకంటే ఈరోజు మామూలుగా చాలా చీకటితో లేసాను అనమాట. మా వారు ఇది డ్యూటీకి వెళ్తారు కదా, చీకటితో లేసి అంటే అతను ఉన్నప్పుడే నేను మామూలుగా కసువులు చిమ్ముకొని అంత ముగ్గేసేసుకుంటే వెళ్ళాలన్నమాట. లేకుంటే అతను వెళ్ళంగానే మనము కడిగేసుకోకూడదు కదా, వాకిలి కడిగేసుకోకూడదని పెద్దలు చెప్తా ఉంటారు. అందుకని అతను ఉన్నప్పుడే నేను వాకిలికి కడిగేసి ఆ ముగ్గులు పెట్టేశాను. ఇంకా ఆ ర్యాంప్ మీదంతా బాగా వేద్దాం అనుకున్నాను, కానీ నాకు బాగా ఓపిక లేక వేయలేదనమాట. ఆ వైకుంఠ వాకిలి ముగ్గు ఒక్కటే పెట్టాను. ఇంకా అది పెట్టాక మా వారు వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇంకా నేను ఇవన్నీ సర్దేసుకుంటూ టీ అవి పెడుతున్నాను. ఎందుకంటే ఇల్లు కూడా తుడిచే పని ఉన్నది. మా వారు సైట్లోకి వెళ్ళి ఫోన్ చేస్తానని చెప్పారనమాట. అప్పుడు నేను ఇల్లు తుడుచుకుందాంలే అంటే, వెళ్ళేటప్పుడు దారిలో ఉన్నప్పుడు ఇల్లు తుడుచుకోకూడదు, అక్కడికి చేరిపోయినాక ఫోన్ చేస్తానన్నాడు. అప్పుడు తడిగుడ్డేసి తుడుచుకుందామని నేను మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. టీ అవి పెట్టేసుకొని ఇంకా చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, వాటికి కొంచెం వాటర్ వేసేవి అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ పనులు నిన్న బట్టలు ఉతికినవన్నీ మంచం మీద ఎక్కువ ఉండిపోయినాయి అనమాట. అవన్నీ మడతలు వేసుకొని సర్దుకోను ఆ పనులన్నీ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇవి టీ పెట్టేసుకుంటా ఉన్నాను. ఇంకా అసలు మొహం కూడా ఇంకా చూడండి ఎలాగ ఉన్నదో, నిద్ర మొహంతోనే ఉన్నది. చాలా చీకటితో అనమాట. 6:30-7 ఆ మధ్యలోనే ఉంటుంది ఇదంతా. ఇంకా 8 ఆ టైంలో ఫోన్ చేశారు చేరిపోయానని చెప్పేసి. అంటే ఇక్కడి నుంచి 6:15 కల్లా బయలుదేరాడు. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వెళ్ళిపోతారు. కాకపోతే వాళ్ళ ఆఫీస్ ఉన్నదన్నమాట ఇక్కడ. ఆఫీస్ కాడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళేసరికి లేట్ అయింది, 8 అయిపోయింది. అప్పుడు ఫోన్ చేశారనమాట. ఇంకా సరే, ఇంకా అతను ఫోన్ చేసిన వెంటనే నేను ఇంకా తడిగుడ్డ అదేసి, ఎందుకంటే నిన్నంతా నాన్ వెజ్ చేసి ఉంటాం కదా, సండే రోజు అయిపోయా. అందుకని చెప్పి మొత్తం ఇల్లంతా తడిగుడ్డేసి తుడిచేశాను. ఈ తుడిచేశాక నేను అప్పుడు తలస్నానం చేసి ఈ వాకిలికి అంతా పసుపు, ఇక్కడ కూడా వైకుంఠ వాకిలి ముగ్గు ఒకటి వేసి గడపని పూజించుకున్నాను అనమాట. పూజించుకొనేసి సామాను లేవు ఇంట్లోనే, పూజ సామాను అవన్నీ అంటే పూజ సామాను అంటే మామూలుగా దీపారాజనకి వాటికి నూనె కడ్డీలు అవన్నీ ఉంటాయి. పూలు పండ్లు లేవు. అందులో నేను ఈరోజు అనుకున్నాను టీ తాగేసినాక అనుకున్నాను, లేకపోతే టీ కూడా తాగుండేదాన్ని కాదు. ఈవినింగ్ దాకా ఉపవాసం ఉన్నాము, ఈవినింగ్ దీపారాజన చేసేదాకా అనేసి ఫుల్గా అయితే నైట్ అంటే ఉపవాసం చేసి జాగరణ ఉంటే చాలా మంచిది అంటారు కదా ముక్కోటికి. నేనైతే ఎప్పుడూ ఉండలేదండి, చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఉండలేదు. అయినా నేను ఈసారి ట్రై చేద్దాము, కనీసం ఈవినింగ్ దాకా ఉందాము అనుకున్నాను. సరే అనేసి ఇంకా స్నానం చేశాక బజార్కి వెళ్ళి కొంచెం పూలు, దేవుడికి టెంకాయ అవన్నీ లేవు కదా, అవన్నీ తీసుకొని రావడానికని వెళ్ళాను అనమాట. వెళ్ళి తీసుకొని వస్తా ఉన్నాను. బండి వేసుకొని, చెప్పాను కదా మాకు దగ్గరే ఉంటుంది. ఈ బుడ్డగాడిని వదిలించుకొని వెళ్ళి వచ్చేసరికి నాకు పని అయిపోయిందనమాట. వెళ్ళి తీసుకొని వచ్చాను. ఈరోజు ముక్కోటికి మామూలుగా కొత్త శారీస్ అయితే నేను ఇంకా ఏం పండగకి బట్టలు అవి షాపింగ్ కూడా ఏం చేయలేదు, న్యూ ఇయర్కి కూడా ఏం చేయలేదు. ఇదైతే మాకు నేను చెప్పాను కదా, గృహప్రవేశం అప్పుడు మాకు కొంతమంది బట్టలు పెట్టారని మా బంధువులు ఒకరు చీర పెట్టారనమాట. వాటిలో ఒక చీర ఇది కట్టకుండా ఉండింది, కొత్తదిగానే ఉండింది. నేను బీరువా అంతా ఎతికితే ఇది ఒకటి ఉండింది అనమాట, కొత్త చీర. సరే అంటే ఇంకా ఒక 2-3 చీరలు ఉన్నాయి. అవి
కంఫర్ట్గా ఉండవు అనమాట. ఏదైనా ఫంక్షన్స్కి కట్టుకునేటట్టు, ఎక్కడికన్నా ఇలాగ ఫంక్షన్స్కి వాటికి వెళ్ళడానికి కట్టుకునేటట్టు ఉంటాయి. డైలీ అంతా ఒంటి మీద పెట్టుకునేటట్టు కంఫర్ట్గా ఉండవు అనమాట. అవి ఓన్లీ పార్టీ వేర్ అట్లాగా అంటాం కదా, అట్లాంటి శారీస్ ఉన్నాయి. కొత్తవి ఇంకా 2-3 చీరలు ఉన్నాయి కట్టకుండా ఉండేవి. కాకపోతే ఇది మెత్తగా బాగుంది, ఒంటికి కాటన్ చీర టైప్లో ఉన్నది అని చెప్పేసి ఇది కట్టుకున్నాను. దీని మీద జాకెట్ కూడా నేను ఇంకా కుట్టలేదు, అది ఉన్నది, ఇంకా కటింగ్ కూడా చేయలేదన్నమాట, ఉన్నది. ఈ జాకెట్ దీనికి కొంచెం కాంట్రాస్ట్ కలర్లో బాగానే ఉంటుంది లేని, ఇది కూడా ఒక కొత్త జాకెట్ ఉండింది, నేను ఇది వరకు వేసుకోలేదు. ఆ జాకెట్ ఉంటే వేసుకున్నాను అనమాట. ఇవి నేనైతే బజార్కి వెళ్ళేసి టెంకాయ, తమలపాకులు, పూలు కొనుక్కొచ్చాను. యాపిల్స్ కొనుక్కొచ్చాను, 1 కేజీ యాపిల్స్ కొనుక్కొచ్చాను. అరటిపండ్లు తెద్దామనుకున్నాను కానీ అక్కడ చూస్తే అరటిపండ్లు బాగలేవన్నమాట. నేను ఇంకా ఈ పూజ అంతా స్టార్ట్ చేసేసరికి దగ్గర 11 అయిపోయింది. ఎందుకంటే 10:30-11 అయిపోయింది. నేను తలస్నానం చేసి మామూలు ఇల్లు తడిగొడ్డేసి చేసుకొని తలస్నానం చేసి బజార్కి వెళ్ళి పూలు అన్నీ తేవాలి కదా, అవన్నీ లేట్ అయిపోయింది. మామూలుగా పూజ అయితే నేను చెప్తూ ఉంటాను కదా, చాలా సింపుల్గానే ఉంటుంది. నాకు పెద్దగా అంతా రావు. నాకు వచ్చినవి ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో దేవుడి పటాలు ఉన్నాయి కదా, దేవుడి పటాలకు సంబంధించిన ప్రతి దేవుడి పటానికి ఒక్కొక్క దేవుడికి గురించి నాకు 1-2 శ్లోకాలు నాకు వచ్చు, నోటెడ్ ఉంటాయి అన్నమాట. విఘ్నేశ్వరుడు దగ్గర నుంచి అంత వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీది, రాముల వారు, సాయిబాబాది, సత్యనారాయణది, అది శివుడిది, ఇలాంటి అందరివి ఒక్కొక్కటి కానీ 2 కానీ అలాగ కొన్ని నోటెడ్ ఉన్నాయి అన్నమాట నాకు శ్లోకాలు. రోజు కూడా అవే చదువుకుంటా. నేను విఘ్నేశ్వరుడితో స్టార్ట్ చేస్తాను, తర్వాత ఏమంటాము నవగ్రహాలవి స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత అన్నీ అలాగా సూర్యుడివి అలాగా చదువుకున్నాక మా ఇంట్లో దేవుడి పటాలకు సంబంధించిన శ్లోకాలన్నీ నాకు కొన్ని వచ్చు. అంటే ఈ దేవుళ్ళ వరకు నాకు కొన్ని దేవుళ్ళవి కొన్ని శ్లోకాలే వచ్చు అనమాట. అవి మనసులో అలాగా అన్నీ అలా తలుచుకుంటాను అనమాట, అన్నీ అనుకుంటాను. ప్రతిరోజు నేను దేవుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు మాత్రం డైలీ నేను చేసేవి ఇవే. నాకంటూ ఒక ప్రత్యేకంగా ఈ పూజ ఇలాగా చేయాలి, నేను చెప్తూ ఉంటాను మీకు, చాలాసార్లు చెప్పాను. ఈ పూజ ఇలాగే చేయాలి, ఇట్లాగే చేయాలి అనేది నాకైతే తెలియదు. నాకు వచ్చింది డైలీ పూజ ఇట్లాగా చేసుకొని వెళ్ళడం అయితే నాకు తెలుసు అనమాట. ఆ విధంగా అయితే నేను ఈ శ్లోకాలన్నీ చదువుకుంటున్నాను మనసులోనే, అన్నీ చదువుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను అనమాట. అది నా ఏకాదశి పూజ, ముక్కోటి ఏకాదశిలో నేను మన ఇంట్లో చేసిన పూజ అయితే ఇవేనమాట ఈరోజు.
ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిందనమాట. ఇంట్లో పూజ అయిపోయాక నిన్న అమ్మ వచ్చేటప్పుడు తులసమ్మని తెచ్చిచ్చింది కదా, తులసి మొక్కని తెచ్చిస్తే నేను ఇక్కడ నాటుకున్నాను. ఈ తులసి మొక్కని నేను వేసింది కూడా ఈశాన్యం సైడు మన మోటార్ ఉంటుంది, దానికి ఒక రూమ్ కట్టాము, ఆ గ్యాప్లో వేసామన్నమాట. చూడండి ఇక్కడైతే చాలా సేఫ్ అనమాట. ఏ అంటు ముట్టు అంటాం కదా, అట్లని మైలు మట్ర ఏమి తగలకుండా ఉంటుంది. అందులో కూడా ఇంట్లో నుంచి బయటకు రాగానే మనం ఇలాగ సైడ్కి చూసామంటే అమ్మవారు తులసమ్మ కనిపిస్తుంది. ఎదురుగా ఉంటే చాలా మంచిదంట, కానీ బయట అంతా ఎదురుగా ఉన్నప్పుడు ఇంట్లోకి ఎవరన్నా వచ్చినా మనం బయటకు వెళ్ళినా అంటూ ముట్టు తగులుతూ ఉంటుంది. దొడ్లో లాగా ఉంటే బాగుండేది, కానీ ఇక్కడ చాలా బాగా ఉన్నది. ఈ సైడ్ పెట్టొచ్చు అంటే నేను కొన్ని వీడియోలో చూశాను. ఉత్తరం సైడు ఈశాన్యం సైడు కూడా పెట్టొచ్చు అన్నారు. ఎందుకంటే మనం తలుపు తీయంగానే అమ్మవారిని చూస్తే తులసమ్మని చూస్తే చాలా మంచిదంట. అలాగా కనిపించేటట్టే నేనైతే పెట్టుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు తులసమ్మకు కూడా కొంచెం కడ్డీ వెలిగించాను, కొంచెం ప్రసాదం పెట్టి దండం పెట్టుకున్నాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.